నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన క్యాంప్ ఆఫీస్ను తన సొంత ఇంటికి తరలించుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సందర్భం ఏదో జగన్మోహన్ రెడ్డికి కొంచెం టచ్ కాబోతుంది అన్నట్లు తెలుస్తుంది. సో ఇదే టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు చూస్తే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన క్యాంప్ ఆఫీస్ని ఇంటికి తరలించుకున్నట్లు తెలుస్తుంది. సో అసలు ఎందుకు చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది? మరి దీంతో పాటు జగన్మోహన్ రెడ్డికి ఏదో లింక్ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అసలు ఏమంటారు? ఏం లేదు, సింపుల్ ఏంటంటే ఎంకిపల్లి సుబ్బుసావుకు వచ్చిందని చెప్పి ఆ పరిణామం ఉంది. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నట్టు సంచలన నిర్ణయం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించేలాగా కనిపిస్తుంది. ఏంటి అని అంటే, యాక్చువల్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయనకి క్యాంప్ ఆఫీస్ కావాలి. క్యాంప్ ఆఫీస్ని అరేంజ్ చేసింది ప్రభుత్వం. ఎక్కడ అరేంజ్ చేసిందంటే ఇరిగేషన్కి సంబంధించినటువంటి ఆఫీస్లో దానికి ఒక 70 లక్షలు 80 లక్షలు ఖర్చు పెట్టి ఫర్నిచరు ఇంటీరియర్స్ ఇచ్చేసి క్యాంప్ ఆఫీస్ని తయారు చేసి పవన్ కళ్యాణ్ గారికి అప్పచెప్పారు. ఒక శుభముహూర్తాన పూజలు గీజలు చేసి, ఎలాగో సెంటిమెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆయన క్యాంప్ ఆఫీస్ కింద ఆ ఇరిగేషన్ ఆఫీస్ని, విజయవాడలో ఉన్నటువంటి ఇరిగేషన్ ఆఫీస్ని ఆయన తీసుకొని అక్కడి నుంచి ఆయన పరిపాలనని, ఆయన విధుల్ని నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు. అయితే ఆల్ ఆఫ్ సడన్గా నాకు ఈ క్యాంప్ ఆఫీస్ వద్దు, నేను తాడేపల్లిలో ఉండేటువంటి తన పార్టీ కార్యాలయానికి మార్చుకుంటాను, తన ఇల్లు కూడా అక్కడే ఉంది కాబట్టి నేను అక్కడ మార్చుకుంటాను అని చెప్పేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయి వేకెట్ చేసేసి ఆ ఫర్నిచర్ని ప్రభుత్వానికి వెనక్కి ఇచ్చేసాడు. ఇది ఇరిగేషన్ ఆఫీస్లో విజయవాడలో ఉన్నటువంటి ఫర్నిచర్ని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నట్టు నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక లెటర్ రాసేసి ఆయన తన క్యాంప్ ఆఫీస్ని తాడేపల్లికి మార్చుకున్నాడు. మంగళగిరికి మార్చుకున్నారు. మంగళగిరిలో జనసేన పార్టీ ఆఫీసు ఉంది. సో ఇప్పుడు ఈ పరిణామం జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు టచ్ అవుతుంది అని చెప్పి భావించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత, అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఆయన క్యాంప్ ఆఫీస్గా తాడేపల్లిని ఉంది అప్పటి వరకు. ఆ క్యాంప్ ఆఫీస్ కోసం దాదాపుగా 3 కోట్ల పైగా ఖర్చు పెట్టారు అని చెప్పి ఒక లెక్క చెప్తున్నారు. కాదు 3 కోట్లు కాదు, ఆయన ఫెన్సింగ్కే 3 కోట్లు అయింది. 10 కోట్లు పైగా పెట్టుకున్నాడు. 10 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఫర్నిచరు ఆఫీస్లో ఉంది, క్యాంప్ ఆఫీస్లో అని చెప్పి అంటున్నారు. కొంతమంది ఏమో కాదు అది 50 కోట్లు అని, 100 కోట్లు అని, 200 కోట్లు అని, ఇట్లా రకరకాలు చెప్తున్నారు. దానికి ఎగ్జాక్ట్ ఎస్టిమేషన్ ఏంటి అనేది ఇప్పుడు ఆయన క్యాంప్ ఆఫీస్కి చుట్టూ కంచేయించుకున్నారు పెద్ద ఎత్తున. అదే చాలా ఎక్కువైంది. యాక్చువల్గా అలా కంచేయించుకునేటువంటి వెసులుబాటు లేదు ఎక్కడ. కానీ ఆయన భద్రత దృష్ట్యా నాకు కావాలని చెప్పి అనుకొని వేయించుకున్నాను. కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 100 కోట్ల 10 కోట్లు కాదు, 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన క్యాంప్ ఆఫీస్ని ఆయన ఇంట్లోనే, తాడేపల్లి ఉండే ఇంట్లోనే క్యాంప్ ఆఫీస్ కింద ఆ పక్కనే ఏర్పాట్లు చేసుకొని దానికి విలువైన విలాసవంతమైనటువంటి ఫర్నిచర్ని కొనుగోలు చేసుకొని పెట్టుకున్నారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. సహజంగా ఏంటంటే ముఖ్యమంత్రి పదవి కోల్పోయిన తర్వాత ఆ ఫర్నిచర్ని, అలాగే ప్రజా సొమ్ముతోటి ఏదైతే సౌకర్యాలను ఏర్పాటు చేసుకున్నావో ఆ సౌకర్యాలన్నింటినీ హుందాగా వెనక్కి ఇచ్చేయాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, తను క్యాంప్ ఆఫీస్ అక్కడ వద్దనుకున్నారు, ఆ ఫర్నిచర్ కూడా వద్దనుకున్నారు, ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేశారు. అది పద్ధతి, ఎవరు చేసే పనైనా అదే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, ఆ క్యాంప్ ఆఫీస్కి సంబంధించినటువంటి ఫర్నిచర్ కానీ, ఆ తాడేపల్లి ఇంటికి ఏర్పాటు చేసిన కంచెలకు సంబంధించినటువంటి కానీ, వీటన్నిటికి కూడా మీరు గవర్నమెంట్కి ఇచ్చేయాలి కదా అని అంటే ఆయన కొన్ని రోజుల పాటు కామ్గా ఉన్నాడు. ఆ తర్వాత ఏమన్నారు, నేను ఫర్నిచర్ ఇవ్వము, దాని వాల్యూ కట్టండి, ఆ వాల్యూ ఇచ్చేస్తామని చెప్పేసి జిఐడి వాళ్ళకి లెటర్ రాశాడు ఆయన. ఆ జిఐడి వాళ్ళకి లెటర్ రాస్తే జిఐడి వాళ్ళు వెళ్ళి దానికి ఎస్టిమేట్ చేసి ఆ అమౌంట్ని ఎస్టిమేట్ చేసి అమౌంట్ వసూలు చేయాలి. కానీ ఇంతవరకు వాళ్ళు చేయలే. ఈయన నేను వాడుకుంటున్నాను ప్రజల సొమ్ముని, నేను ఇదిగో ఈ అమౌంట్ ఇస్తానని చెప్పి ఆయన అనలేదు. అంటే ఇక్కడ నైతికత అనేది నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో అంత కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారి ఇష్యూలో. ఆయన అలా
ఉన్న సందర్భంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించేలాగా ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 70-80 లక్షలు పెట్టి ఫర్నిచర్ కొనుక్కుంటే దాన్నే వెనక్కి ఇచ్చేశారు కదా. మరి కొన్ని కోట్ల రూపాయలు పెట్టి 100 కోట్ల రూపాయలు పెట్టి ఏర్పాటు చేసుకున్నటువంటి ఫర్నిచర్ని ప్రజాసొమ్ముతోటి దాన్ని వెనక్కి ఇవ్వాలి కదా. బాధ్యత కలిగినటువంటి పొలిటికల్ లీడర్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు పోనీ ఎస్టిమేట్ చేస్తే ఆ డబ్బులు ఇస్తానని చెప్పి అన్నారు. ఫర్నిచర్ ఇవ్వడానికి ఆయనకి ఇష్టం లేదు, ఆయనకి మనసు ఒప్పట్లేదు. జనం సొమ్ముతో కొనుక్కున్నారు. అవి వెనక్కి గవర్నమెంట్కి ఇవ్వడానికి కూడా ఆయనకి ఇష్టం లేదు. సరే ఇష్టం లేదు, సరే దానికి వాల్యూ కట్టి ఆ వాల్యూ అన్న ఇవ్వాలి కదా. ఆ వాల్యూ ఇంతవరకు ఇవ్వలేదు, ఇవ్వాలన్న ఆలోచన కూడా చేయలేదు ఇప్పటి వరకు. సో ఇది దీన్ని ఏమనాలి, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యాస అనుకోవాలా, లేదంటే ప్రజల సొమ్మును దోచుకోవటంలో ఆయనకి పెద్ద ఏమి తప్పుగా అనిపించట్లేదు అనుకోవాలా? ఇలాంటివన్నీ వస్తున్నాయి కదా. మరి గవర్నమెంట్ ఎందుకు సార్ ఇంకా దీనిపైన విచారణ చేపట్టలేదు? అసలు యాక్చువల్గా గవర్నమెంట్ లెటర్ రాసింది, మీరు ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు ఇదిగో ఇన్ని వెసులుబాట్లు కల్పించారు, సో ప్రజాసొమ్ముతోటి, కాబట్టి మీరు అవన్నీ మాకు మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి అడిగింది. అడిగితే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్ నుంచి ఏంటి, మేము ఫర్నిచర్ ఇవ్వము, మీరు వాల్యూ వేయండి, వాల్యూ కట్టిస్తామని చెప్పారు. ఆ వాల్యూ వీళ్ళు కట్టే ప్రయత్నం వీళ్ళు చేయలేదు, ఆయన ఇచ్చే ప్రయత్నం ఆయన చేయలేదు. ఇప్పటివరకు అది సెటిల్ కాలే. ఇంకా అంటే గవర్నమెంట్ వైపు నుంచి కూడా ప్రెజర్ లేదు. ఇప్పుడు గవర్నమెంట్ వైపు నుంచి ప్రెజర్ ఎందుకు లేదు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, అంతకుముందు ముఖ్యమంత్రి పదవి పోయింది, ఆయన నైతికత మడమ తెప్పని మాట తప్పని ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు కదా. నైతికత కూడినటువంటి నిజాయితీతో కూడినటువంటి రాజకీయాలు చేయాలి ఇవన్నీ మాట్లాడుతుంటారు కదా. అందుకని సరే ఆయన ఇస్తాడని చెప్పి వీళ్ళు అనుకుని ఉండొచ్చు. ఏదైనా కానీ మొత్తానికైతే ఆయన అయితే ఇవ్వలేదు ఇప్పటి వరకు. వాల్యూగా వీళ్ళు కట్టలేదు, ఆ వాల్యూ అమౌంట్ వీళ్ళు తీసుకోలేదు. అయితే ఈలోపు పవన్ కళ్యాణ్ గారి ఇన్సిడెంట్ జరిగింది. అసలు పవన్ కళ్యాణ్ గారు ఆయన డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి ఆయన క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకుని 1 నెల కూడా దాంట్లో లేరు. ఇప్పుడు ఇది 3వ నెల. బహుశా నేను అనుకుంటున్నా ఫుల్ పేజ్డ్గా 1 నెలన్నర ఉండి ఉంటారు ఆ క్యాంప్ ఆఫీస్లో. అసలు ఆ సడన్గా ఆ క్యాంప్ ఆఫీస్ నుంచి ఎందుకు ఆయన వేకెట్ చేసేసి సొంత ఇంటికి వెళ్ళిపోయారు, క్యాంప్ ఆఫీస్ని అక్కడ మంగళగిరిలో ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు అనే దాని మీద రకరకాలుగా వినిపిస్తున్నాయి. ఒకటేంటంటే ఆయన 70-80 లక్షలు పెట్టి ఫర్నిచర్ అక్కడ కొనుక్కున్నారు, దాని మీద రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలు రావడంతో ఆయన సున్నితమైన మనస్కుడు కాబట్టి అసలు ఈ ఆరోపణలను ఎందుకు, అసలు నేను జీతమే తీసుకోవట్లేదు, నేనే నా డబ్బులు సొంత డబ్బులు నేను ప్రజలకు పంచుతున్నాను కదా, ఈ ఆరోపణ నాకెందుకు, మీ ఫర్నిచర్ వద్దు, మీరు వద్దు అని చెప్పేసి ఆయన ఏదో ఫర్నిచర్ వెనక్కి ఇచ్చేసి అసలు నా క్యాంప్ ఆఫీస్ వద్దు, నా ఇల్లే క్యాంప్ ఆఫీస్గా చేసుకుంటానని చెప్పేసి ఆయన ఇచ్చేశారు అనేది ఒక వర్షన్ వినపడుతుంది. రెండోది ఏంటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి విజయవాడ క్యాంప్ ఆఫీస్లో వాస్తు సరిగా లేదు, వాస్తు లేనందువల్లనే పవన్ కళ్యాణ్ గారికి రావాల్సినటువంటి పేరు ప్రజల్లో రావట్లేదు. ఈవెన్ బుడమేరు మునిగిపోయినప్పుడు కానీ, అక్కడ ఏలేరు కాలం వచ్చి అది మునిగిపోయినప్పుడు కానీ ఆయనకి రావాల్సినటువంటి పేరు రాలేదు, ఆయన అసలు ప్రజలకు ఎందుకు రాలేదు అనేటువంటి ప్రశ్నలు కూడా వచ్చినాయి. కాబట్టి ఇక్కడ వాస్తు కారణంగానే ఆయన పేరు రావట్లేదు అని చెప్పి భావించి ఆయన షిఫ్ట్ అయ్యారనేది ఇంకొక వర్షన్ వినిపిస్తుంది. 3వ వర్షన్ ఏంటంటే అసలు గవర్నమెంట్ ఆఫీసుల నుంచి మనం ఎందుకు, ఇప్పుడు రాజధాని లేదు అక్కడ పూర్తి స్థాయిలో, కాబట్టి అలాంటి సమయంలో మళ్ళా క్యాంప్ ఆఫీస్ దాన్ని ఏర్పాటు చేసుకొని ఇరిగేషన్ ఆఫీస్ని ఏర్పాటు చేసుకొని ఆ ఇరిగేషన్ ఆఫీస్లో మనం ఉన్నందువల్ల ఎంప్లాయీస్కి లేకపోవడం, ఎంప్లాయీస్ ఏమో వేరే చోట మళ్ళీ రెంట్లకు తీసుకుని ఇవన్నీ ఎందుకు, ప్రభుత్వానికి భారం అవుతుంది, అసలు సొంత ఇల్లు ఉంది కదా మంగళగిరిలో, సో మంగళగిరిలో అదే క్యాంప్ ఆఫీస్ చేసుకుంటే ప్రజాస్వామ్యం మిగిలిద్ది కదా అనేటువంటి ఉద్దేశంతో ఆయన అటు షిఫ్ట్ అయ్యాడు అనేది ఇంకొక వర్షన్ వినిపిస్తుంది. సో ఇలా రకరకాల వర్షన్లు వినిపిస్తుంది. కారణం ఏదైనప్పటికీ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం జగన్మోహన్ రెడ్డి వైఖరిని ప్రశ్నించేలాగా కనిపిస్తుంది. కనీసం ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు హుందాగా ప్రజాసొమ్ముని వెనక్కి ఇస్తే గనక ఆయన చెప్పేటువంటి నీతి నిజాయితీ మడమ తెప్పని మాట తప్పని ఏదో చెప్తూ ఉంటారు, వాటికి కనీసం
ఒకే ఏదో చెప్తున్నారు దానికి తగ్గట్టు ఇచ్చారని చెప్పి ఏదో భావించడానికి అవకాశం ఉంది. లేదంటే ఆయన మనస్తత్వం గురించి చాలామంది చెప్తుంటారు, ఇవ్వడం చేత కదా ఆయనకి, తీసుకోవడమే చేతం అని. అది రెండో దాంట్లో మిగిలిపోతారు ఆయన. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.